Good morning, Amma. అందరూ ఒకసారి కెమెరాస్ ఆన్ చేయండి అమ్మా.
దినేష్ కుమార్ కెమెరా ఆన్ చేయి. రోల్ నెంబర్ 20, 21. 20 and 21. "36 కెమెరా ఆన్ చేయి. దినేష్ కుమార్, పి దినేష్ కుమార్, ప్రవీణ్, రోల్ నెంబర్ 18. 36, 18. ఓకే. కెమెరా ఆపకండి అమ్మా, కెమెరా ఆన్ చేసి ఉంచండి. రోల్ నెంబర్ 18 కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? ఒక్కొక్కరు మీ నోట్స్ కాసి చూపించండి కెమెరాని. నోట్స్ ఎంతవరకు రాశారు చెక్ చేద్దాం. 1 by 1 ఫస్ట్ పేరు చెప్పి చూపించండి. 1 by 1. కిషోర్, జి కిషోర్. రోల్ నెంబర్ 14, జి కిషోర్. ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. మళ్ళీ చూపించే తిప్పు ఒకసారి, బ్యాక్ తిప్పు. ఓకే ఓకే. నెక్స్ట్ 24. నువ్వు ఆపేసుకో అమ్మా కెమెరా. 24. తిప్పు. ఓకే, తిప్పు. ఓకే, ఇంకా. ఓకేనమ్మా, నువ్వు కూడా ఆపేసుకో. 25 కే నీలాక్షి. ఓకే, తిప్పమ్మా. తిప్పు. డయాగ్రామ్స్ ఏమైంది? డయాగ్రామ్స్. ఓకే 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 ఓకేనమ్మా, రైట్. క్లోజ్ చేసి. రోల్ నెంబర్ 18, ప్రవీణ్. తిప్పమ్మ, బ్యాక్ సైడ్ తిప్పు ఒకసారి. ఓకే. రోల్ నెంబర్ 32, సునీత. ఓకే. డయాగ్రామ్ ఏం లేదే.
33 సాయి చందు. ఓకేనమ్మా. 29 మహేష్. మరి ఎప్పుడు రాస్తుంది? అన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఓకే. 21 విలన్. మాకు పేరు మార్చమ్మా, విలన్ ఎవరో మీ పేరు వెళ్ళండి. తిప్పు, నోట్స్ తిప్పు, పేర్లు తిప్పండి. 22 రవితేజ్ చూపించలేదు, సన్యాసి నాయుడు చూపించలేదు, మహేష్ చూపించలేదు, జి కిషోర్ చూపించావా? వేపల్ అరవింద్ చూపించలేదు. ఏంటి? కెమెరా ఆన్ చేయండి. చూపించిన వాళ్ళు మాత్రం కెమెరా ఆపండి. ఓకే ఆకాష్. ఓకే రవితేజ. సన్యాసి నాయుడు నోట్స్ ఏది? ఓకే అరవింద్. ఓకే సన్యాసి నాయుడు. రవితేజ నోట్స్ ఆపమ్మా. రవితేజ చూపించావా? ఆపే. పవన్ C024 పవన్ నోట్స్ చూపించావా? పవన్ రెస్పాండ్ అవ్వండి. సరే. ఓకే, టుడేస్ టాపిక్ ఏంటంటే మనం ఇంతవరకు ఏమేమి చెప్పుకున్నాం? చైన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ చైన్స్ ఏమేమి ఉంటాయి, ఎక్విప్మెంట్స్ ఆఫ్ చైన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టేప్స్ అంటే ఏంటి. ఓకే, ఇవన్నీ చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, నౌ అవర్ టుడేస్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ రేంజింగ్. అసలు రేంజింగ్ అంటే ఏంటి? ఓకే, రేంజింగ్ అనేది ఏంటంటే, రేంజింగ్ ఇస్ ద పోస్ట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఇంటర్మీడియట్ పాయింట్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ బిట్వీన్ టూ ఎండ్స్ ఈస్ నోన్ యాజ్ రేంజింగ్. అంటే టూ రేంజింగ్ రాడ్స్ మధ్యలో మనకి ఉన్న పాయింట్స్ ని, ఓకే, ఏబి అండ్ సిడి, వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ సిడి, ఏసి, సిబి and db. Okay, we have to find that the length of the area. Okay, that is called ranging. In ranging there are two types. One is direct ranging, another one is indirect ranging. What is difference between direct ranging and indirect ranging? It means direct ranging means the the 2 points are visible. Okay, the 2 points are visible, but in indirect ranging the 2 points are non-visible or long from the chain, long from the chain distance. Okay, now I am sharing a PPT. Please see that. CR, take the attendance and post in the group.
Okay, see here. Ranging. When a survey line is longer than a chain length, it is necessary to align intermediate points on chain line so that the measurement are along the line. The process of locating intermediate points on survey lines is known as ranging, or process to make chain line straight. Ranging must be done before a survey line is chained. There are two methods in ranging. One is direct ranging and reciprocal ranging. Reciprocal ranging or indirect ranging are both are same. ఓకే, రెసిప్రోకల్ రేంజింగ్ అనొచ్చు, ఇండైరెక్ట్ రేంజింగ్ అని అనొచ్చమ్మా. అంటే ఏమన్నాడు ఇప్పుడు, రేంజింగ్ అంటే దే ఆర్ టూ ఇంటర్మీడియట్ పాయింట్స్ ని మనం ఫైండ్ చేయడానికి అంటే మెజర్ చేయడానికి మనం వాడేదే రేంజింగ్ అని అన్నమాట. ఓకే, నౌ సీ దిస్ డయాగ్రామ్. ఇది రేంజింగ్ బై ఐ అన్నమాట. అంటే మనకి మిషన్ లేకుండా డైరెక్ట్ గా చైన్ వేసుకున్నాడు. ఇది కింద ఏ పాయింట్, ఇంటర్మీడియట్ పాయింట్ ఏ అండ్ బి పెట్టినాడు, మధ్యలో సి. సి అనేది ఏంటంటే మనం ఏ నుంచి సి సైడ్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, ఏ నుంచి బికి సైడ్ చేస్తాం. ఏ నుంచి బికి సైడ్ చేసిన తర్వాత అలాగే బి నుంచి ఏకి సైడ్ చేస్తాం. చేసిన తర్వాత రెండు విజిబుల్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాం. రెండు విజిబుల్ కరెక్ట్ గా ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి లో మన మధ్యలో ఒక ఇంటర్మీడియట్ పాయింట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఆ ఇంటర్మీడియట్ పాయింట్ ఏమనుకున్నాం, సి అనుకున్నాం అన్నమాట. ఓకే, ఆ ఇంటర్మీడియట్ పాయింట్ సి అనే దాన్ని అది అప్పుడు ఏంటి, ఏ నుంచి సికి సైడ్ చేస్తాడు. ఫస్ట్ ఏ నుంచి సికి సైడ్ చేస్తాడు, అలాగే అటుపక్క సి నుంచి ఏకి సైడ్ చేస్తాడు. సైడ్ చేసిన తర్వాత రెండు ఈక్వల్ గా అవుద్ది. ఆ తర్వాత సి నుంచి బికి సైడ్ చేస్తాడు, నెక్స్ట్ బి నుంచి సికి సైడ్ చేస్తాడు. ఓకే, ఈ రెండు, ఇది రేంజింగ్ బై ఐ అంటే వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఓన్లీ బై ఐ నుంచి ఐ సైడ్ అనమాట. దీన్ని ఐ సైడ్ అంటాం. డైరెక్ట్ రేంజింగ్ అంటే ఏం చూడండి అమ్మా. ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఆర్ ఇన్వర్టిబుల్. దిస్ మెథడ్ ఈస్ పాసిబుల్ when intermediate ranging rods are fixed on straight line by direct observation from end station. This process is known as direct ranging. అంటే మనకి అన్ని డైరెక్ట్ గా కనబడేదాన్ని పాయింట్స్ ని ఇండైరెక్ట్ లో ఆ లైన్ లో మన ఇంటర్మీడియట్ పాయింట్ ప్లేస్ చేసుకున్న దాన్ని డైరెక్ట్ రేంజింగ్ అంటాం. ప్రొసీజర్ చూడండి. Assume that A and B are two ends station of chain length where two ranging rods are already fixed. Where two ranging rods are already fixed, that is A and B. Suppose it is required to fix ranging rod at intermediate point C on chain line so that A, B and C are in same straight line. అంటే మనకి సి అండ్ ఏ బి మధ్యలో మన ఇంటర్మీడియట్ పాయింట్ సి ని మనం ప్లేస్ చేసినప్పుడు అప్పుడు ఏ కమ బి కమ సి అండ్ రెండు మూడు కలిపి ఒక స్ట్రైట్ లైన్ లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ద సర్వేయర్ పొజిషన్ హిమ్సెల్ఫ్ అప్రాక్సిమేట్లీ 2 meters behind station A and looking along the line AB direct to assist to move ranging rod from left to the line AB until the three ranging rods come exactly in straight line. అంటే మనకి 2 meters అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ పెట్టుకొని ఏకి బికి ఏకి సికి మధ్యలో 2 meters డిస్టెన్స్ ఉండాలి. అలాగే సికి బికి డిస్టెన్స్ లో 2 meters డిస్టెన్స్ ఉండాలి. To check vertical of rods, the surveyor bends down and looks through the bottom of the rod. అంటే మన రాడ్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఐ సైట్ లో మనం చూసుకుంటున్నాం కదా పైన, అంటే సెంటర్ ఆఫ్ ది రాడ్ నుంచి మనం కరెక్ట్ గా ఐ సైట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ద రేంజింగ్ విల్ బి పర్ఫెక్ట్ వెన్ ద త్రీ రేంజింగ్ రాడ్స్ కోయిన్సైడ్స్ అండ్ అపియర్స్ యాజ్ సింగిల్ రాడ్స్. అంటే మనకి ఆ మూడు రేంజింగ్ రాడ్స్ ప్లేస్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ రేంజింగ్ రాడ్ నుంచి చూసేటప్పుడు మూడు రేంజింగ్ రాడ్స్ ఇన్ ఈక్వల్ పొజిషన్ లోనే కనబడాలి. అంటే మనకు మూడు ఒకటిలాగే కనబడాలి. కనబడేదాన్నే మనకి పెర్ఫెక్ట్ గా రేంజింగ్ అనేది ప్లేస్ చేసామనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వెన్ సర్వేయర్ ఈస్ సాటిస్ఫైడ్ he signals assistants to fix ranging rods on ground by waving both ends up and down. అప్పుడు అని రెడీగా ఉంటే మనం ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట రేంజింగ్ రాడ్స్ ఆ పాయింట్ ని. దిస్ ఇస్ ద డైరెక్ట్ రేంజింగ్ రాడ్స్. అంటే పైనది ప్లేన్ వ్యూ, కిందది సెక్షనల్ వ్యూ. అంటే ప్లేన్ గా ఉన్నప్పుడు ఒకలా ఉంటది, సెక్షనల్ గా ఉన్నప్పుడు వ్యూ చేయడం ఒకలా ఉంటది, సైడ్ చేయడం.
ప్లేన్ గా ఉన్న చూసారా, స్ట్రైట్ గా ఉంటది అనమాట మనకి. అదే సెక్షనల్ అంటే కొద్దిగా వంపు ఉందనుకోండి, హంప్ ఉందనుకోండి, హంప్ ఉంటే ఆ సెక్షనల్ చూసారా అతను అలా డౌన్వర్డ్స్ క్రాస్ స్టాప్ డౌన్, అదే మనకి రేంజింగ్ రాడ్ డౌన్వర్డ్స్ వస్తున్నాం. నెక్స్ట్ డైరెక్ట్ రేంజింగ్ చూడండి. డైరెక్ట్ గా మన రేంజింగ్ రాడ్ టు రేంజింగ్ రాడ్ చేసినప్పుడు దాన్ని స్ట్రైట్ లైన్ అంటాం. అదే రేంజింగ్ రాడ్ నుంచి ఇప్పుడు చూసారు ఇక్కడ హంప్ లా ఉంది, ఆ హంప్ ని లైన్ నాట్ స్ట్రైట్ అంటామట, అంటే లైన్ అనేది స్ట్రైట్ గా లేదనమాట. నెక్స్ట్ ఇది కూడా డైరెక్ట్ రేంజింగ్. డైరెక్ట్ రేంజింగ్ ఎప్పుడైనా మనకి స్ట్రైట్ గా ఉండాలి, ఇలా వంక టింకర్ అనేది పెట్టకూడదు. ఓకే, ఇందులో టూ టూ పాయింట్స్ చూసుకోండి, రాంగ్ రైట్ అని ఉందన్నమాట. రైట్ పొజిషన్ అనేది ఏంటంటే రేంజింగ్ రాడ్స్ ని కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉండాలి, వంక టింకర్ ఉంటే దట్ ఈస్ ద రాంగ్ పొజిషన్. నెక్స్ట్ డైరెక్ట్ రేంజింగ్ అనేది స్ట్రైట్ లైన్ లో ఉందో చూసుకోండి. ఇందాక పని చేసుకున్నాం ఏ బి సి తీసుకున్నాం, ఇందులోకి వచ్చేసరికి మనకి ఏ బి సి అండ్ డి కూడా తీసుకున్నాం అనమాట, అంటే 4 పాయింట్స్. నెక్స్ట్ ఇందులో కూడా ఏబిసిడి, అంటే అటు సి నుంచి డికి సైడ్ చేస్తున్నాడు, ఇందులో డి నుంచి సికి సైడ్ చేస్తున్నాడు, ఇందులో ఏ నుంచి సికి సైడ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఏ టు బి పెట్టాడమ్మా, ఏ టు బి పెట్టిన తర్వాత ఏ నుంచి సికి సైడ్ చేస్తున్నాడు, అంటే సి అనే పాయింట్ ని ప్లేసింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ డి నుంచి సికి సైడ్ చేస్తున్నాడు, నెక్స్ట్ సి నుంచి డికి సైడ్ చేస్తున్నాడు. ఓకే, నౌ వీఆర్ ఇండైరెక్ట్ ఆర్ రెసిప్రోకల్ రేంజింగ్. ఇండైరెక్ట్ ఆర్ రెసిప్రోకల్ రేంజింగ్ అంటే మనకి పాయింట్ అనేది మనం అనుకున్న రెండు పాయింట్స్ అనేది మనకి విజిబుల్ కాకపోయినా, లేదంటే మనకి చైన్ లైన్ కి లాంగ్ డిస్టెన్స్ దూరంగా ఉన్న దాని ఇండైరెక్ట్ రేంజింగ్ అనేది అంటామట. Due to inverting ground, hills, etc., if two stations are not visible to each other, then reciprocal ranging may be restored. Suppose A and B are two stations which are invertible to due to inverting raising ground. అంటే మనకి రెండు పాయింట్స్ అనుకున్నాం, ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏ అండ్ సెకండ్ పాయింట్ బి అనుకుని, ఆ రెండు పాయింట్స్ మనకి ఏంటి ఏ నుంచి బి సైడ్ చేసినప్పుడు అదే డైరెక్ట్ రేంజింగ్ లో మనకు కనబడుతుంది. అది ఏ నుంచి బికి ఇండైరెక్ట్ లో మనం సైడ్ చేద్దాం అనుకున్నప్పుడు కనబడట్లేదు, బికాజ్ ఎందుకంటే అక్కడ ఏరియా అనేది గ్రౌండ్ సర్ఫేస్ అనేది రేజ్ అయ్యి ఉంది, దానివల్ల మనకి బి పాయింట్ అనేది కనబడట్లేదు. సపోజ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫిక్స్ ఇంటర్మీడియట్ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ బి. అప్పుడు ఎలా, ద టూ చైన్ మ్యాన్స్ taking up position at C1 and D1 with ranging rods in their hands, and one surveyor at A and another at D. అంటే ఇప్పుడు రెండు రేంజింగ్ ఇంటర్మీడియట్ పాయింట్స్ రెండు తీసుకున్నారు, దాన్ని ఏమంటాం, C1 అండ్ D1 అన్నది అంటామాట. ఓకే, అంటే ఒకటి ఏంటి ఏ దగ్గర ఉన్నాడు, ఇంకో సర్వేయర్ ఎక్కడ ఉన్నాడు, బి దగ్గర ఉన్నాడు అనమాట. ఓకే, బికి డి సైడ్ చేస్తుంది, ఏకి సి సైడ్ చేసి అంటే పెట్టుకుంటారు అనమాట. Chairman at C1 stands with his face towards B so that he can see ranging a rod at D1 and B. Similarly, chainman at D1 stands with face towards A so that he can seeing rod C1 at A. అంటే మనకి ఈ బి నుంచి స్టాండ్స్ చేసుకున్నాడు సిని, అప్పుడు C1 నుంచి D1 కి చూసుకున్నాడు అనమాట. ఓకే, చూసుకుని అండ్ బి. ఓకే, అలాగే ఏ నుంచి మనకి D1 స్టాండ్ చేసుకున్నాడు, అప్పుడు C1 కనబడింది ఎట్ అండ్ ఏ. చెప్పాను కదా, ఏ దగ్గర C1 ఉంటది, బి దగ్గర D1 ఉంటది అని, అది మాట జరిగింది. వాడు వీడికి విజిబుల్ అవుతుందో లేదా అనేది
వాడికి గిజిబుల్ అవుతుంది అని చెక్ చేసుకున్నారు. ద చైన్ మ్యాన్ ప్రొసీడ్స్ టు రేంజింగ్ లైన్ by directing each other alternatively. The chainman at C1 directs at D1 to come position of D2. Similarly, the chain at D1 directs to C1, then come to C2, so that C2, D2 and A are in same straight line. అంటే మనకి ఏంటంటే C1 D1 చూసుకొని సేమ్ గా C2 D2 పొజిషన్స్ అనేది ప్లేస్ చేసుకున్నారు. అప్పుడు దానికి ఏకి ఈక్వల్ గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకున్నారు అనమాట. The procedure is continue until final position C and D, which are in straight line, mean until A, B, C and D are in same straight line. చూడండి ఇండైరెక్ట్ రేంజింగ్ లో ఎలా చేసుకున్నారు. అంటే మనకి ఇక్కడ పాయింట్ బి ఉన్నాడు, పాయింట్ ఏ ఉన్నాడు, మధ్యలో ఏంటి మనకి అన్ఈవెన్ సర్ఫేస్ ఉంది. దాన్ని మనం ఏం చేసుకున్నారో చూసుకోండి. దాన్ని పెట్టి ఎలా చేశారంటే ఇగోండి ఏ నుంచి C1 చూసుకున్నాడు, మళ్ళీ C1 నుంచి D1 కనిలించున్నాడు, D1 నుంచి Bకి. అంటే ఏ నుంచి C1 సైట్ చేశాడు, ఓకే బానే ఉంది. అలాగే C1 నుంచి D1 కి సైట్ అప్పుడు B నుంచి D1 కి సైట్ చేశాడు. ఫస్ట్ A టు C1, తర్వాత సెకండ్ స్టెప్ లో B టు D1, ఓకే, దెన్ C1 టు D1, దెన్ D1 టు B, C1 టు A, ఇలా అనమాట పొజిషన్. అప్పుడు చూడండి ఏ నుంచి C2కి ప్లేస్ చేశారు. అంటే మన ఏంటి C1 D1 అనేది రెఫరెన్స్ పాయింట్స్ కదా. C1 D1 అనేది రెఫరెన్స్ పాయింట్స్ తీసుకుని C2 అనేది మనకి సిమిలర్ కరెక్ట్గా వస్తుందా లేదా అని లైన్ స్ట్రైట్గా వస్తుందో చెక్ చేసుకోవాలి. ఓకే, దానికి ఎగ్జాక్ట్గా మనకి C2 అనేది పొజిషన్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే C2 నుంచి D2 అనేది కూడా రావాలి. ఓకే, D2 వచ్చిన తర్వాత D2 నుంచి Bకి చూసుకుంటారు అనమాట. అడు ACDB ఏ నుంచి డికి సైట్ చేస్తున్నాడు. లైన్ రేంజ్. It is an optical instrument used for locating a point on a line and hence useful for ranging. It consists of two isosceles prisms placed one over the other and fixed in an instrument with an angle. The diagonal of the prism are silvered so as to reflect the rays. It is an advantage. It is need only one person to range. The instrument should be occasionally tested by marking 3 points in a line and standing on middle point observing the coincidence of the ranging rods. If the image of two ranging rods do not appear in the same line, one of the prism is adjusted by the operating the screw provided for it. This is the line ranger అనమాట. అంటే దీని నుంచి మనకి ఇది మనం వాడము, బట్ ఏంటంటే కొన్ని సైట్ కండిషన్స్ లో లైన్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి లైన్ రేంజ్ అనేది వాడుతాం అన్నమాట. టు లొకేట్ పాయింట్ C on line AB, the surveyor holds the instrument in hand and stand near the approximate of C. If he is not exactly on line AB, the ranging rod A and B appear separate. The surveyor moves to and fro at right angle to the line AB till the image of the rod is at A and B appears in single. It happens only when the optical square is exactly on line AB. Thus, the desired point C is located on line AB. అంటే ఈ పాయింట్ చెప్పి ఏం చెప్పారంటే ఏకి బికి మధ్యలో మనం ఒక పాయింట్ అనేది ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. దా పాయింట్ నేమింగ్ ఏంటి సి అంటున్నమాట. అయితే మనకి ఏకి మధ్యలో లించున్నాడు, లించిన తర్వాత సి వచ్చిందేమో అనుకుంటాం. బట్ ఏంటంటే మనకి అది సికి ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్లో లేవు మనకి. అంటే ఏబి స్ట్రైట్ లైన్లో మన సి పాయింట్ అనేది లొకేట్ చేయలేదు. అప్పుడు బై యూజింగ్ లైన్ రేంజర్
బై యూజింగ్ లైన్ రేంజర్ యూజ్ చేసుకుంటూ మనకి రైట్ యాంగిల్ కానీ మనకి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫైనల్గా మనకి ఆ ఏబి అనే లైన్లో ఆ చైన్లో ఏబి అనే చైన్లో మనం సెంటర్ పాయింట్కి మనం రావాలి బై యూజింగ్ లైన్ రేంజర్. అప్పుడు ఆ పాయింట్ సి అనేది లొకేట్ అవుతుంది ఇన్ బిట్వీన్ ద ఏ అండ్ బి. చూడండి, ఏ బి ప్లేస్ చేశారు, లైన్ రేంజ్ పెట్టి సి మధ్యలో సి ప్లేస్ చేస్తున్నారు. చూడండి, స్టేషన్ ఏ స్టేషన్ బి అంటే ఈ డిస్టెన్స్ అనేది టు బి మెజర్డ్ రేంజింగ్ 1 అండ్ రేంజింగ్ 2. ఇదో టైప్. చైన్ ఏ చైన్ బి చూసుకొని మనకి సి అనేది మూవ్ లెఫ్ట్ సైడ్ కానీ మూవ్ రైట్ సైడ్ కానీ రాడ్ అనేది ప్లేస్ చేసుకుంటూ ఉండాలి. ఇది చూడండి, 4 రేంజింగ్ రాడ్స్ పెట్టినప్పుడు ఎలాగాని స్టేషన్ ఏ స్టేషన్ బి నుంచి తీసుకుని స్టేషన్ ఏ నుంచి స్టేషన్ బికి సైట్ చేశాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ స్టేషన్ ఏ నుంచి స్టేషన్ సి అంటే రాడ్ నెంబర్ 3కి డిసైడ్ చేశాడు. మళ్ళీ రాడ్ నెంబర్ 3 నుంచి రాడ్ నెంబర్ 1కి సైట్ చేశారు. అలాగే మళ్ళీ రాడ్ నెంబర్ 2 నుంచి రాడ్ నెంబర్ 4కి సైట్ చేశాడు. మళ్ళీ రాడ్ నెంబర్ 4 నుంచి మళ్ళీ రాడ్ నెంబర్ 2కి సైట్ చేశాడు. మళ్ళీ అలాగే రాడ్ నెంబర్ 4 నుంచి రాడ్ నెంబర్ 3 కూడా సైట్ చేసుకున్నాడు. బట్ ఏంటంటే మొత్తం చైన్ 1 నుంచి అంటే రాడ్ నెంబర్ 1 నుంచి చూస్తే రాడ్ నెంబర్కి 1 నుంచి చూస్తే అంతా ఈక్వల్గానే కనబడాలి. ఇంకా అంటే మనకు కనబడాల్సింది ఓన్లీ సింగిల్ లైన్, సింగిల్ రాడ్ మాత్రమే కనబడాలి. ఇంకేమి అటు ఇటు మనకి ఉండకూడదు అనమాట. ఏమైనా ఉంటే మనం వెంటనే చేంజ్ చేసుకోవాలి. అప్పుడే దాన్ని రేంజింగ్ అనేది కరెక్ట్గా చేస్తాం. చూడండి, డిస్టెన్స్ ఆఫ్ మెయిన్ సర్వే లైన్, డిస్టెన్స్ ఆఫ్ మెయిన్ సర్వే లైన్. దానివల్ల ఏంటంటే ఇలా ఇది రెసిప్రోకల్ సమ్మింగ్ ఇలా చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. ఏమైనా అన్ఈవెన్ సర్వీస్ వస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ సర్వీస్లో. బోత్ సర్వే లైన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు బ్రింగ్ దెమ్సెల్ఫ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అంటే మనకి ఆ స్ట్రైట్ లైన్ తెచ్చుకోవడానికి మనకి ఇన్ని ఇంటర్మీడియట్ పాయింట్స్ని ప్లేస్ చేసుకుని ఆ ఎల్లో కలర్ ఉన్నవన్నీ ఇంటర్మీడియట్ పాయింట్స్ మనకు కావాల్సిన లైన్లోకి మనం తెచ్చుకోవడానికి ఇంటర్మీడియట్ పాయింట్స్ అని యూజ్ చేసుకుని మన ఇంటర్మీడియట్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకుని మనకి స్ట్రైట్ లైన్ అనేది తెచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ప్లంబ్ లైన్ వచ్చేసరికి కిందకు ఉంది, పైన పీకి వస్తే పైకి ఉన్నాడు. అలా చెయ్యాలి ఎప్పుడైనా. అంతేగాని ఇలా వంకర టింకరగా ఉండకూడదు అనమాట. కింద చూడండి క్రాస్ సింబల్ పెట్టి ఉంది. నెక్స్ట్ చైనింగ్, మెజరింగ్ ఏ లైన్ ఫాలోడ్ ఎట్ 0 end, లీడర్ మూవింగ్ ఫార్వర్డ్స్, 10 arrows, పెగ్స్, ఏ రేంజింగ్ రాడ్, చైన్ కానీ టైప్ కానీ ఉండాలి ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ బ్యాక్ మ్యాన్, ఫ్రంట్ మ్యాన్, పెగ్స్ బిగించాం. పెగ్స్ బిగించి ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్కి లెవెల్ చేసాం. ఓకే, లెవెల్ చేసుకుని చూసుకుంటున్నాం అన్నమాట. దాన్ని నోట్ చేసుకుంటున్నాం. చైనింగ్ ఆన్ స్లోప్ గ్రౌండ్, direct method of stepping. This method is applied when ground surface and ground is very steep. ఓకే, అంటే బాగా డౌన్వర్డ్స్ ఉంటే అప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇన్ దిస్ మెథడ్ గ్రౌండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఇన్ నెంబర్ ఆఫ్ హారిజాంటల్ ఆర్ వెర్టికల్ స్ట్రిప్స్ లైక్ స్టెప్స్. అంటే హారిజాంటల్ కానీ వెర్టికల్ కానీ ఉండొచ్చు అని అంటున్నాడు.
ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ చూపించాం కదా, ఈ డయాగ్రామ్ లాగా మనకి ఉండొచ్చు అని అంటున్నారు అన్నమాట వాళ్ళు. The horizontal portions are measured and added to get the total horizontal distance between the 2 points. The steps may be uniform, depends upon the nature of ground. ఇదిగోండి చైనింగ్ ఆన్ స్లోప్ గ్రౌండ్ డైరెక్ట్ మెథడ్ స్టెప్పింగ్ అనమాట. ఇలా స్లోప్ మెథడ్లో ఉన్నప్పుడు మనకి ఎక్కడి నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి విజిబుల్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి పాయింట్ వర్టికల్లో హారిజాంటల్లో పైకి లేపి మళ్ళీ వర్టికల్ చూసుకుని మళ్ళీ హారిజాంటల్ పైకి లేపి వర్టికల్ చూసుకుని అక్కడికి అంటే ఆ రీచ్ అయిన పాయింట్కి నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అనేది మెజర్ చేస్తాం. అది 30 మీటర్స్ ఉంటుంది అనమాట. అంటే దీంట్లో 30 మీటర్స్ మెజర్ చేసేవాళ్ళు. Obstacles in chaining. The chain may be interrupted in following situations. When chaining is free but vision is obstructed, like jungle, hills, raging ground ఉన్నప్పుడు మనకి ఎలాగా obstacles ఉన్న chaining ಇದೆ. When chaining is obstructed but vision is free, like in river or pond, but both vision and chaining is obstructed like buildings. Okay, ఇది obstacles in chaining లో మనం వాడుతున్న 3 methods. చెట్లు పొట్లు ఉన్నప్పుడు ఎలా చేస్తాము, లేదు మనకి రివర్ కానీ పాండ్ కానీ ఉన్నప్పుడు ఎలా చేస్తాము, లేదు బిల్డింగ్స్ ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాం అనేది దాని గురించి ఇది. ఓకే, ఓకే నెక్స్ట్ క్లాస్లో నేను రేంజింగ్ గురించి నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ నోట్ చేసుకోండి. దాని తర్వాత మనకి అబ్స్టాకిలింగ్ చైనింగ్ కూడా చెప్పుకుంటాం. అబ్స్టాకిలింగ్ చైనింగ్ అయిపోయిన తర్వాత మనకి 3 మెథడ్స్ ఉంటుంది, సమ్స్ ఉంటాయి. ఏది సెమ్సన్ రూల్, ట్రెప్జాయిడల్ రూల్, ప్రిజమాయిడల్ రూల్స్ అని సమ్స్ ఉంటాయి. ఆ సమ్స్ చెప్పుకుని అది మీకు మోడల్స్ చెప్తాను, మోడల్స్ పీడిఎఫ్ పెట్టేస్తాను ఇందులో. ఆ పీడిఎఫ్ చూసుకుని మీరు దాన్ని బట్టి ఒక్కొక్క సమ్ చెప్తాను, ఆ సమ్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది. దాంతో చైన్ సర్వేయింగ్ యూనిట్ అనేది అయిపోద్ది అనమాట. ఓకే, మహేష్ ఎవడు? మహేష్ వీడియో ఆన్ చేయమ్మా. మహేష్ వీడియో ఆన్ చేసి అన్మ్యూట్ చేసుకో, దింగించుకోవాలి.